Circle Inspector Shashidhar Reddy of Mandamari Manchiryal district stated that ensuring the protection and safety of citizens is foremost responsibility of the police. Speaking at the community contact program organized in SV Temple area under the Mandamari Circle, he emphasized that their mission is focused on maintaining peace and eliminating crime. As part of the program, police teams thoroughly inspected suspicious area within the colony. Details of newly arrived individuals were collected and 27 two-wheelers and 4 auto rickshaws without proper documentation were seized. CI Reddy underlined the importance of public involvement in achieving complete crime eradication. He urged residents to notify the police immediately if they notice unfamiliar individuals or suspect the presence of persons with criminal histories in their area. This initiative reflects our proactive approach to law enforcement, relying on community cooperation to ensure a safer society. ఈ రోజు మా పోలీస్ టీం అంతా కూడా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కొంచెం అవేర్నెస్ కూడా కల్పిద్దామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్ని కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్ని కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బండి కాయిదాలతో పాటు ఇన్సూరెన్స్ అన్ని కూడా ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలా మంది బండి కాయిదాలు లేవు, ఒక 5,000కే ఇస్తా బండి, ఏం కాదు, ఇంకా పట్టుకున్న ప్రజుద్దంతి, చేసిన ప్రజుద్దంతి అని చెప్పి ఆశకుని కొంచెంమంది 5,000కే వస్తుంది కానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 4 రోజుల తర్వాత ఎక్కడనో ఆ దొంగ దొరకకుండా ఉండడు. దొరికినప్పుడు ఏం చెప్తారు, కూడా ఎవరు కమ్మిండో చెప్తారు. ఆ మీడియేటర్ ఎవరు కమ్మిండో వాడు చెప్తాడు అందుకుంటే. ఎక్కడ పోతుంది మళ్ళీ ఆ బైక్ వస్తారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఆ బైక్ తీసుకుపోతారు. మీరు కూడా తెలిసి దొంగ బండి అని తీసుకున్నారని చెప్పి అప్పుడు అనవసరంగా మీకు కూడా తెలిసేది లేక మీ మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోండి. అగ్గోగా వస్తుందని చెప్పి బైకులు ఇట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ ఇంకా అట్లా కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా మనకు బయట అమ్మడం జరుగుతుంది. మొబైల్ ఫోన్స్ కూడా అవి కూడా దొంగతనం చేసిన ఫోన్సే కానీ ఆ ఫోన్స్ కూడా ఎట్లయినా ఆ ఫోన్స్ అనేది ట్రేస్ అవుతాయి. ఎందుకంటే ఫోన్ వాడినప్పుడు దాంట్లో ఉన్న నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్తో కంపల్సరీ ఫోన్ ట్రేస్ అవుతుంది. ఆ ట్రేస్ అవుట్ అయినప్పుడు కూడా మీరు అనవసరంగా మీ అమౌంట్ లాస్ కావాల్సి వస్తుంది. ఈరోజు మా పోలీస్ టీం అంతా కూడా కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందరూ కొంచెం అవేర్నెస్ కూడా కల్పిద్దామని చెప్పి ఆలోచనతో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మెయిన్లీ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు దాదాపు ఒక 27-30 వరకు బైకులు, 3 ఆటోలు, 4 ఆటోలు అన్ని కూడా తేవడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మీ అన్ని కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బండి కాయిదాలతో పాటు ఇన్సూరెన్స్ అన్ని కూడా ఏవైతే బండ్లు మనకు మొత్తానికి కాయిదాలు లేవు ఉన్నట్టయితే అవి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి కూడా అందరూ చెప్పేది ఏంటంటే బయట చాలా మంది బండి కాయిదాలు లేవు, ఒక 5,000కే ఇస్తా బండి, ఏం కాదు.